శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రావణ మాసం అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది పవిత్రమైన పండుగ వరలక్ష్మి వ్రతం. తెలుగు లోగిళ్లలో కలకల ఆడే ఈ పండుగ రోజున తల్లిలు, ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న అసలైన పురాణ కథ ఏమిటి? ఎవరి ద్వారా ఈ వ్రతం భూమి మీదకు వచ్చింది? చాలా మందికి ఈ వ్రతం గురించి పైపైన మాత్రమే తెలుసు. కానీ పురాణాల ప్రకారం దీని వెనుక ఒక అద్భుతమైన నిజమైన కథ దాగి ఉంది. అదేంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కంద పురాణంలో సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి ఈ వ్రతం విశిష్టతను వివరించినట్టు చెప్పబడింది. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి పరమశివునితో ఇలా అంది: స్వామి, స్త్రీలు సకల ఐశ్వర్యాలను, అష్టలక్ష్మి కటాక్షాన్ని, ఆరోగ్య భాగ్యాలను పొందేందుకు ఏదైనా ఉత్తమమైన వ్రతం ఉంటే తెలపండి అని కోరుతుంది. అప్పుడు పరమశివుడు పార్వతీదేవితో లోక కళ్యాణం కోసం వరలక్ష్మి వ్రతం గురించి చెబుతాడు. అయితే ఈ వ్రతం భూలోకంలో ఎలా ప్రచారంలోకి వచ్చింది అనడానికి ఒక అద్భుతమైన కథ ఉంది. మగధ దేశంలో కుండినపురం అనే సుందరమైన పట్టణం ఉండేది. ఆ నగరంలో చారుమతి అనే ఒక ఉత్తమమైన ఇల్లాలు నివసిస్తూ ఉండేది. ఆమె నిత్యం భర్తను దైవంగా భావిస్తూ, అత్తమామలను కంటికి రెప్పల్లా చూసుకుంటూ, తోటి వారికి సహాయం చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో జీవించేది. ఆమె భక్తిని మెచ్చిన సాక్షాత్ మహాలక్ష్మి దేవి ఒక రోజు రాత్రి చారుమతి కలలో ప్రత్యక్షం అవుతుంది. అమ్మవారు చారుమతితో ఇలా అంటుంది: అమ్మ చారుమతి, నీ సేవకు, నీ కుటుంబ భక్తికి నేను మెచ్చాను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో పూజించు. నేను కోరిన వరాలు ఇచ్చే వరలక్ష్మిగా కొలువు తీరుతాను. నన్ను ఆరాధిస్తే నీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని అదృశ్యమవుతుంది. నిద్ర లేచిన చారుమతి తాను కన్న కల గురించి తన భర్తకు, అత్తామామలకు సంతోషంగా వివరిస్తుంది. వాళ్ళు సంతోషంగా అంగీకరించడంతో ఆ గ్రామంలోని ముత్తైదులందరినీ పిలుచుకొని శ్రావణ శుక్రవారం రోజున అత్యంత నిష్ఠతో వరలక్ష్మి దేవిని ప్రతిష్ఠించి పూజ చేస్తుంది. ఆ పూజ పూర్తయ్యేసరికి ఎలాంటి అద్భుతం జరిగిందంటే, స్త్రీలు అమ్మవారికి మొదటి ప్రదర్శన పూర్తి చేసేసరికి వారి కాళ్ళకు ఉన్న గజ్జెలు గల్లు గల్లు అంటూ మధురంగా మోగాయి. వారికి దివ్యమైన సౌభాగ్య లక్షణాలు కలగడం ప్రారంభమైంది. అమ్మవారికి రెండో ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వారి శరీరంపై దివ్యమైన బంగారు ఆభరణాలు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాయి. మూడవ ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వారి ఇల్లు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. వారి ఇల్లు బంగారం, ధాన్యాలు, రకరకాల రత్నాలు, ధనం, విలువైన వస్తువులు మరియు గో సంపదతో నిండిపోయి సిరి సంపదలకు నిలయాలుగా మారాయి. ఆ రోజు నుండి ఆ కుండినపురం ప్రజలందరూ ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. కాలక్రమేణా ఇది భూలోకం అంతా విస్తరించింది. సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన ఈ వ్రతాన్ని భూలోకంలో చారుమతి అనే సాధారణ ఇల్లాలు భక్తికి మెచ్చి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ప్రత్యక్షమే అనుగ్రహించింది. అందుకే దీనిని వరలక్ష్మి వ్రతం అంటారు. వ్రతంలో కేవలం ధనం మాత్రమే కాదు, ఐశ్వర్యం, ధైర్యం, సంతానం, విజయం, విద్య వంటి అష్టవిధ లక్ష్మి రూపాలు అనుగ్రహం లభిస్తుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. తోటి వారికి మంచి చేయాలనే తపన, భక్తి ఉంటే సాక్షాత్తు దేవుడే మనల్ని అనుగ్రహిస్తాడనే గొప్ప సందేశాన్ని ఈ కథ మనకు అందిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.